నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. Sri Developers నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహితా రైస్ కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో నాగార్జున గారు సిరివెన్నెల గారికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మన మన్మధుడు శాస్త్రి గారికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. అవేంటో తెలుసుకుందామా? శాస్త్రి గారి లిరిక్స్లో మీకు స్పెషల్గా అనిపించేది ఏంటి సార్? ఇన్ మై యంగర్ డేస్ నాకు మన ఆత్రేయ గారి లిరిక్స్ ఐ యూస్ టు లైక్ వెరీ మచ్. చాలా ఈజీగా 2 లైన్స్లో ఫిలాసఫీ వచ్చేసేది, అర్థమైపోయేది అందరికీ, ఎనీబడి. శాస్త్రి గారి దాంట్లో కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఆ సేమ్ క్వాలిటీ. హీ వాజ్ నాట్ ఇదేదో రైమ్ చేయాలి, ఇదేదో ప్రాస ఉండాలి, ఇది లేదండి ఆయనకి. హీ వుడ్ మేక్ ద సాంగ్ చాలా అట్రాక్టివ్ విత్ సింపుల్ వర్డ్స్. ఇమ్మీడియట్ గా ఎవరైనా సరే పాడుకునేవాళ్ళు. పెప్పి నెంబర్ లో కూడా ఆయన పెప్పి నంబర్, అదే బల్పం పట్టి అంటే ఇది సచ్ ఎ పెప్పి నంబర్. బట్ ఫస్ట్ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఫిలాసఫీ అర్థం కాదు. మీరు ఆయనకి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు కూడా యు మెన్షన్ అనదర్ సాంగ్ అపార్ట్ ఫ్రమ్ తెలుసా మనసా, ఓ నమాని చావని అనుకున్నా కన్నా. ఇద్దరు సినిమాలో మీరు ఈ పాట నాన్నగారితో పాట అండి. కరెక్ట్. అప్పుడు మీరు కొడుకు, ఆయన తండ్రి. సో ఆయన మీ గురించి అనుకోవడం, ఇప్పుడు మీరు తండ్రి మీ కొడుకులను చూసుకోవడం, ఈ పాట మీ ఫ్యామిలీ మొత్తానికి చాలా యాప్ట్ గా సూట్ అవుతుందేమో కదా? ఏ ఫ్యామిలీకైనా సూట్ అవుతుందండి. ఎనీ ఫాదర్ అండ్ సన్ ఇట్ విల్ సూట్. సో మీకు అంటే ఈ పాట ప్రత్యేకంగా నచ్చడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఐఎమ్ ష్యూర్ ఒక ప్రౌడ్ ఫాదర్కి ఆర్ ఫాదర్ లవింగ్ ఫాదర్కి ఒక కొడుకుతో అన్నీ చెప్పలేరు. ఈ సాంగ్ ప్లే చేస్తే చాలు, సేమ్ థింగ్. ఈ సాంగ్ ప్లే చేసి వినరా అంటే సరిపోద్ది అంత. అండ్ కొడుకు కూడా అది సేమ్ థింగ్. కొడుకు నేనే గురుదక్షిణగా నాకు నేనే అంకితం అవుతున్నా. సో సేమ్ థింగ్ కొడుకు కూడా. గుడ్ రిలేషన్షిప్ ఉన్న ఫాదర్ అండ్ సన్ కి పర్ఫెక్ట్ సాంగ్. అంతే అంతే. And that's why I liked it so much. There were so many words నేను నాన్నగారికి చెప్పలేని అన్ని ఈ పాటలో అయిపోయినాయి. నా నోటితో పాడిచ్చారు ఆయన. ప్లే చేసి వినిపించారు ఎప్పుడైనా? వినిపించలేదండి, అవసరం లేదు. అది ఊటీలో షూట్ చేసాము, ఒక 5 రోజులు అదే నడుస్తూనే ఉంది. పూనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేదే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురుదక్షిణగా అంకితమవుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఉడుకునెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని.
చుట్టునెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని ఆపదలో పడనీయక దీపం చూపాలని వచ్చిన ఈ పిచ్చి తండ్రి పితృరుణం తీర్చి చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి తోడైన నీ ముందు ఓడానా గెలిచానా ఒకే తండ్రి నుంచి 2 జన్మలందుకున్నా తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న పగలే గడిచింది పడమర పిలిచింది వయసు పండి వాలుతున్న సూర్యుణ్ణి నేను కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను రాత్రి కరిగింది తూర్పు దొరికింది కళ్ళు తెరిచి ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాను అచ్చమైన స్వచ్ఛమైన తెలుపంటే ఏమిటో మచ్చలేని నీ మనసును అడిగి తెలుసుకుంటాను ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా పాఠాలు ఏమైనా నీతి ఒక్కటే నాన్న చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా సార్ అయితే మీరు మీ సినిమాల ద్వారా కానీ శాస్త్రి గారు ఆయన పాటల ద్వారా కానీ సమాజానికి ఏదో ఒకటి చెప్పాలని తాపత్రయపడ్డారు ఒక టైంలో లోక్ సత్తా లాంటి పార్టీ కలిసి పనిచేశారు ఆయనతో చేశారు సో వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ ఐడియాలజీస్ ఆఫ్ యూనో ఈ సమాజానికి మేలు చేయడం అనే కాన్సెప్ట్ మీద సినిమా యాజ్ ఎ హీరో మీరు సినిమా సాహిత్యం యాజ్ ఎ లిరిసిస్ట్ శాస్త్రి గారు వాజ్ అన్ ఎక్సలెంట్ లిరిసిస్ట్ ఆయన పీక్ ఆఫ్ రైటింగ్ అండి ఆయన ఒక మనిషి అనేవాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉంటారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు పాట అనేది ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కౌన్సిలింగ్ యునో వెన్ యూఆర్ ఇన్ అ సాడ్ సిచ్యువేషన్ ప్రపంచం అంతా ఈజ్ బీటింగ్ అపాన్ మీ నా మీద నేను అన్నప్పుడు ఒక మంచి పాట అప్లిఫ్టింగ్ సాంగ్ అనేది అటువంటి శాస్త్రి గారి లిరిక్స్ చాలా ఉంటాయండి వన్ ఆఫ్ మై నేను ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అండి సీతారాముల కళ్యాణం చూద్దాం గారండి అది ఐ వాజంట్ ఎ హీరో బట్ నేను శాస్త్రి గారితో బాగా ఇంటరాక్ట్ అయ్యాను దాంట్లో హీరోయిన్ రామాయణం గురించి చెప్పాలి అండ్ వీ ఓన్లీ హ్యాడ్ టైమ్ ఇన్ అబౌట్ 6 or 7 లైన్స్ ఓకే జస్ట్ పల్లవిలా రామాయణం అంటే ఏంటి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ మీ అంటే రామాయణం అనేది ఇంత ఉంటుందండి దాన్ని కాంప్రిహెండ్ చేసి ఇంత దాంట్లో చెప్పారు బ్యూటిఫుల్గా శాస్త్రి గారు సో ఐ జస్ట్ ప్లే యా కొడుకుగా అన్నగా భర్తగా రాజుగా బాధ్యతలెరిగిన పురుషుని చరితం అగ్ని సైతము శిరసుంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాధ్వీ కథనం భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం అల్టిమేట్ లైన్ అది జగమును శాసించే ఘనులైన అహమును గెలువని వారైతే పతనం తప్పదనే గుణపాఠం ఇదే రామాయణ సారం
వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. బెస్ట్ సాంగ్, కరెక్ట్. యా, బంటుని సైతం భగవంతునిగా Yeah. పెంచిన వైనం. లాస్ట్ లైన్ భారత సంస్కృతికి ఇది ఇది ఆధారం అనేది సచ్ అ బ్యూటిఫుల్ లైన్ అండి. లాస్ట్ లో చాలా మందికి వినిపిస్తూ ఉంటాను మా రామాయణం అంటే ఇది. నాకు అర్థమైపోయింది, మీరు ఫోన్ లో పెట్టుకుని వెంటనే ప్లే చేస్తున్నారంటే అది మీకు అంత ఇష్టమైన పాట అని. సో వన్ ఆఫ్ బ్యూటిఫుల్ సాంగ్. సో దట్స్ వాట్ నాకు శాస్త్రి గారిలో నచ్చింది అదండి. ఐ మీన్ రోడ్ ఫెంటాస్టిక్ సాంగ్స్, అందరు హీరోలకి, అందరు డైరెక్టర్లకి, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి, అందరికి చక్కటి ఆయనకి, ఆయన అంటే చాలా ఇష్టం అందరికి చక్కటి పాటలు రాశారు. అండ్ ఈజ్ డిసిప్లిన్ ఆఫ్ రైటింగ్ సాంగ్స్. ఒకసారి సాంగ్ తీసుకెళ్లారంటే పొద్దునకి వచ్చేదంటే చాలా సార్లు. అనదర్ ఐకానిక్ సాంగ్ యాక్చువల్ గా, అంటే ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సిన పాట అది. మనకి ఆంధ్రప్రదేశ్ లో అది పాట తెలియని వాళ్ళు ఉండరు. ఏ శ్వాసలో నేనున్నాను గాలి గాంధర్వమవుతున్నదో. మీరు ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య గారు చెప్పారు, ఈ సినిమా హిట్ అయిందంటే కారణం ఈ ఒక్క పాట వల్ల. అంతే. యూ థింక్ సో? ఎస్. అంటే ఇట్ వాస్ సో రైట్ పాయింట్ అట్ ద రైట్ టైం. దట్ సాంగ్ కమ్స్, ఇట్స్ జస్ట్ సినిమా లిఫ్ట్ చేసేసిందండి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీ మౌనమై నేను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమీదా, తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లన నీ అడుగుల సడి వినపడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా,
కుసుమాంజలి ఈ గీతాంజలి. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే అంటే ఇంకా పాటల గురించి మాట్లాడాలి, మీరు చాలా ఉన్నాయి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి. ఈ పాట మొత్తం అంతా అసలు ఆ హీరో కనిపించడు, అమ్మాయికి కనిపించడు. ఈ పల్లవిలో మొత్తం ఆ స్టోరీ అంతా ఉంటుంది. కంటికి కనిపించని కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని గాలి, శ్వాస, కళ ఇవన్నీ కనిపించవు కదా. అవును. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే. నీ కోసమే అన్వేషణ, నీ రూపురేఖలే పోయవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది. ఆ కలల జాడ కళ్ళు ఎవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. పాదాలి నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది, తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది. ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వు చేరుకోనిదే గుండెకి సందడుండదే. నీ కోసమే అన్వేషణ, నీ రూపురేఖలే పోయవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి.
సార్ మీరు హీరోగా నటించిన సినిమాల్లో కానీ ఎస్పెషల్లీ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అంటే మీ ఫ్యామిలీ నుంచి మీ కాకుండా మిగతా హీరోలు వచ్చిన సినిమాలు ఇన్వేరియబుల్లీ శాస్త్రి గారి పాటలు ఎక్కువ ఉంటాయి. ఎస్, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? ఈజ్ మై ఫేవరెట్ రైటర్. ఇంకా దానికి స్పెసిఫిక్ రీజనే లేదండి. నేను ప్రొడ్యూస్ చేస్తే నాకు అది ఉంటుంది. శాస్త్రి గారిని పిలవండి, ఫస్ట్ నాకు అర్థం అవుతాయి, నాకు అర్థం కావాలి పాటలు. అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ బికాస్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఆల్సో. నాకు ఆయనతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్, సార్ ఇది బాగాలేదు సార్, దీన్ని కొంచెం మార్చండి సార్, నువ్వు ఇంతే నీతో పెట్టుకుంటే ఆయన నన్ను ఏదో అని అలా జరుగుతూ ఉండేది. సో అంటే మీరు ఇంత స్టార్ హీరో కదా, అలా ఎప్పుడు మీకు అనిపించలేదా శాస్త్రి గారితో? లేదండి, అస్సలు లేదు. ఆయనకి లేదు, నాకు లేదు. అండ్ నేను ప్రొడ్యూస్ చేసిన ఒక ఫిల్మ్ ఉందండి, సిసింద్రి. ఐ రిమెంబర్ మై అఖిల్ వాజ్ ఓన్లీ 11 months old. అండ్ ఆయనతో పాట తీయాలి, మదర్ చేసే పాట, మదర్ అండ్ సన్. అండ్ వాట్ ఈస్ ద మదర్స్ ఫీలింగ్. సో యాక్చువల్లీ దట్ ఫీలింగ్ ఇన్ దట్ సాంగ్ నేను శాస్త్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఇట్లా ఉండాలండి అని చెప్పి. వాట్ మై మదర్ యూస్ టు సే ఓకే టు అఖిల్ అని చూసిన కానీ. ఓకే, మనవాడి గురించి, ఆ మనవాడి గురించి, అరే వచ్చింది కానీ, అరే ఆడి దిష్టి తీయించండి రా అనేవాళ్ళు ఫస్ట్. అలాగే ఉంటుంది. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా. మై గ్రాండ్ మదర్స్ ఫీలింగ్స్ ఓకే, శాస్త్రి గారికి చెప్పాను నేను. ఇంత సింపుల్ గా రాశారు. సో ఆయన ఎగ్జాక్ట్ గా అలా రాసి ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్ బికేమ్ సూపర్. పాడుతుంటారా అఖిల్కి ఎప్పుడైనా? ఇక్కడ ఈ పాటకి సంబంధించి ఒక చిన్న అనుభవం నాకు చెప్పాలి సార్. మీకు గుర్తుండదు ఆబ్వియస్లీ. ఈ పాట ట్రాక్ నేను పాడాను. అవునా? నేను శాస్త్రి గారితో ఆ రోజు రాత్రంతా కూర్చున్నాను. మీరు అన్నట్టుగా రాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, రాజ్ గారు, అవును, ఆయన సాలిగ్రామంలో ఆ పాట నైట్ అంతా నేను కూర్చుని ఆయనకి తత్కారం పాడి ఆయన రాస్తే మన్నాడు పొద్దున్న చెన్నైలో ఆ రికార్డింగ్ స్టూడియోకి వస్తే నేను ట్రాక్ పాడాను. మీరు వచ్చారు, విన్నారు. యూ ఆర్ సో నైస్, యూ టుక్ మీ అసైడ్. బాగుంది పార్థ్ సార్ది. అప్పుడు ఐ వాజ్ ప్రాబబ్లీ 18 or 17 అదే ఏదో. వాయిస్ చాలా లేతగా ఉంది, బట్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి నాకు విషెస్ చెప్పి వెళ్ళారు. అది నాకు సిసింద్రి పాటతో నాకున్న అనుభవం. నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఒక మంచి మాట, మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, అప్పటికే వచ్చిన ఒక అప్కమింగ్ సింగర్కి మీకు అవసరం లేదు చెప్పాల్సిన, ఆ టైం కూడా అవసరం లేదు. బట్ యు ఆర్ సో నైస్. అయితే సార్, ఊపిరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేడ్ ఇన్ తెలుగు, అండ్ యు ఆర్ సో ఫ్యాబులస్. అంటే ఎప్పుడు మిమ్మల్ని లవర్ బాయ్గా అలా ఇలా చూస్తాం, కానీ ఎంత పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత మెచ్యూర్డ్గా, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అక్కడ కూర్చుని జస్ట్ కళ్ళతోటే. మీకు నచ్చిన పాట ఏంటి సార్? దాంట్లో ఒక నాకు కార్తీ ప్లేడ్ మై ఫ్రెండ్ ఫిల్మ్. కార్తీకి వాట్ హీ డస్, తను నాకు ఏం చేసి పెట్టాడు అనేది. అంటే ఒక కంప్లీట్గా ప్యారలైజ్డ్ అయిపోయిన బాడీకి ఏమి ఇస్తే వాట్ విల్ మేక్ దట్ పర్సన్ హ్యాపీ అనేది ఒక పాట. ఇతను గ్రాటిట్యూడ్ చెప్పడం కార్తీకి, నువ్వేమిచ్చా. సింపుల్, వెరీ స్మాల్ సాంగ్. ఇట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఫ్యాంటాస్టిక్ సాంగ్స్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ వి వైండ్ అప్, ఆన్ ద హోల్ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ ఒక 3.5 decades ఒక 3000 పాటలు. మై గాడ్, 3000 పాటలు, ఇంకా పైననేమో. సినిమాల్లో వచ్చినవి మాత్రమే, సినిమాల్లో రానివి కొన్ని వేలు ఉంటాయి. మీలాంటి హీరోలందరికీ ఆయన సాహిత్యం ఎంతో ఉపయోగపడింది మంచి హిట్ సాంగ్స్ ఇవ్వడానికి. అంటే 3000 పాటల సాహిత్యం కొన్ని సినిమాలకి, దర్శకులకి, హీరోలకి ఇచ్చిన దారి, అలాగే ఎంతోమంది జీవితాలకి ఆయన ఇచ్చిన భరోసా. ఆన్ ద హోల్, మీరు if you can summarize his contribution to the film industry, Telugu film industry, మీరు ఏం చెప్పగలుగుతారు సార్? గేవ్ ఎ లాట్ ఆఫ్ హోప్ ఆయన పాటల్లో. నేను ఈవెన్ నౌ నేను చాలా శాస్త్రి గారి పాటలు వింటున్నప్పుడు ఒక డీపర్ మీనింగ్కి ఎక్కడికో వెళ్ళిపోతామండి కొంచెం ఆలోచిస్తే. అండ్ హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ హోప్ టు పీపుల్. అండ్ ఒక దావ చూపించడం చాలామందికి పాట ద్వారా. వెరీ సింపుల్ అండి. హిస్ ఫిలాసఫీ ఈజ్ సింపుల్.
ఆల్ గ్రేట్ ఐడియాస్ ఆర్ వెరీ సింపుల్. ఆల్ గ్రేటెస్ట్ ఐడియాస్ ఇన్ ద వరల్డ్ దేంట్లోనే చూడండి, దే ఆర్ వెరీ సింపుల్ ఐడియాస్. ఇది మనకి ఎందుకు రాలేదు అనిపిస్తుంది. శాస్త్రి గారి పాటలు వింటే అలా ఉంటుందండి. అరే ఇది మనమే రాయొచ్చు కదా అనిపిస్తుంది. బట్ అది రాయటం అంత ఈజీ కాదండి. అది రాసిన తర్వాత చూసిన తర్వాత మనమే రాయొచ్చు కదా అంటాం అనిపిస్తుంది. బట్ అంత సింపుల్ సాంగ్స్ విచ్ ప్రతి వాళ్ళు పాడుకోవచ్చు, ప్రతి మనిషి పాడుకోవచ్చు. ఈవెన్ బాత్రూమ్ సింగర్స్, క్లాజెట్ సింగర్స్ అందరూ చక్కగా పాడుకోవచ్చు. అండ్ పాడుకున్నప్పుడు యూ ఫీల్ ఎ గ్రేట్ జాయ్ అండ్ అప్లిఫ్టింగ్. అండ్ ఇక అంతకన్నా కాంట్రిబ్యూషన్ ఏం కావాలండి మనిషికి. ఆయన పాటలు మనిషికి ఒక నేస్తం. చాలా బాగా చెప్పారు. మీరు అన్నట్టు కదా, ఆల్ గ్రేట్ ఐడియాస్ ఆర్ సింపుల్. లెట్ మీ యాడ్ వన్ థింగ్, ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ సింపుల్. లైక్ శాస్త్రి గారు సింపుల్ పర్సన్ అన్నాను కదండి. ఇంటెలిజెంట్ చైల్డ్, ఇంటెలిజెంట్ సింపుల్ చైల్డ్. దట్స్ వాట్ ఆయన చూసినప్పుడల్లా అదే అనిపించేది, ఆయన మాట తీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆయన మీద ఉన్న గౌరవాన్ని మీరు ఎంత బాగా చూపించారంటే, చాలా తక్కువ టైంలో వచ్చారు, మాతో హాయిగా మాట్లాడారు, మనసు విప్పి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ పార్థు గారు. శాస్త్రి గారి సాహిత్యంతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? ప్రయాణం అనే కంటే కూడా అనుసరణ అనేది కరెక్ట్ అన్న ఫీలింగ్ అండి. బ్రహ్మాని రాతార్మార్ అని ఆ సినిమాకి సీతారామ శాస్త్రి గారిని పిలిపించారు. ఫస్ట్ టైం ఆయన చూడటం ఫిజికల్గా, ఆలోచిస్తున్నారు, రాయడానికి ట్రై చేస్తున్నారు. సడన్గా నా వైపు తిరిగి నన్ను చూసి కొంచెం మంచినీళ్ళు టీ తీసురా బాబు అని. అది నన్ను ఆఫీస్ బాయ్ అనుకున్నారనేది అర్థమైంది నాకు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,